నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇండియాలో మరి ఇప్పుడే ముస్లిం స్టార్ట్ అయిపోయిందా? ఈ వచ్చే 5 సంవత్సరాలలో మరి మోడీ సర్కార్ ఉండబోతుందా, ఉండదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి ఎన్డీఏలో ముస్లిం స్టార్ట్ అయిందని చెప్పేసి అండ్ మోడీ గారి సర్కార్ ఇంకా అసలు 5 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందో లేదో అన్న డౌట్లు కూడా మొదలైపోయాయి. ఎందుకంటే మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు, అప్పుడు ఇలాంటి వార్తలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో మరి ఏమంటారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటి ఏంటంటే, నరేంద్ర మోడీ క్యాబినెట్ చూసిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి నెలకొంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉండేటువంటి శివసేన ఎవరిది? దాఖలాది కాదు, దాఖలాది కాకుండా శివసేన ఏక్నాథ్ షిండేది. ఏక్నాథ్ షిండే శివసేనకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ మాకు సహాయ మంత్రి పదవులు ఇచ్చారు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్సిపి అజిత్ పవార్కి సంబంధించి వాళ్ళ ఒక పార్టీ ఉంది. వాళ్ళు అసలు మినిస్ట్రీయే తీసుకోవాలి, మాకు అవసరం లేదు మినిస్ట్రీ. జేడిఎస్కి మీరు ఒకరు గెలిచారు, ఒక ఎంపీ ఉంటే ఆల్రెడీ క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చేశారు. సహాయ మంత్రి కూడా కాదు, డైరెక్ట్గా క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చారు. మాకు అసలు అన్యాయం చేశారు, మాకు ఆల్రెడీ మేము గెలుచుకున్న ఎంపీలు ఎక్కువ, వాళ్ళేమో ఒకటి గెలిస్తే వాళ్ళకి ఇచ్చారు. ఇలాంటి అసంతృప్తి ఆల్రెడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉంది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అత్యధికంగా ఎంపీలను గెలుచుకుంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ 16 మంది. ఆ తర్వాత జేడీయూ వచ్చేసి 12 మందిని గెలుచుకుంది. ఆ తర్వాత ఎల్జీపీ ఒక 5ని గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ శివసేన తర్వాత ఎన్సిపి ఇవి ఉన్నాయి. సో కనీసం గెలిచినటువంటి ఎంపీల సంఖ్యను బట్టి అయినా సరే కేంద్ర మంత్రులు ఇవ్వలేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకోటి ఏంటంటే మొత్తం క్యాబినెట్లో తీసుకుంటే ఇచ్చినటువంటి క్యాబినెట్ మంత్రుల్లో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేశారు అనేటువంటి మరొక స్లోగన్ వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అసలు 5 ఇయర్స్ పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలరా అనేటువంటిది ఒక చర్చ ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే 2014లో కానీ 2019లో కానీ ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేదు. ఆయన బీజేపీ ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్కు దాటి 2072 మ్యాజిక్ ఫిగర్ని దాటి బీజేపీ ఎంపీలను గెలుచుకుంది. సో కాబట్టి 2014లో కానీ 2019లో కానీ నీకు ఆయన సంకీర్ణ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని నడిపారు. సో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం 2024లో సంకీర్ణ ప్రభుత్వం ఇది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పార్టీలను కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నరేంద్ర మోడీ ఎవరి భాగస్వామ్య పక్షాలతో సంబంధించినటువంటి ఎవరి ప్రమేయం లేకుండా ఆయన ఇష్టానుసారంగా మంత్రుల్ని ఇచ్చారు. సో ఎవరు కూడా డిమాండ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయలేదు, అలాగే జేడీయూ కూడా డిమాండ్ చేయలేదు. జేడీఎస్ ఒకే ఎంపీ గెలిస్తే ఆయనకి కేంద్ర మంత్రి ఇచ్చారు, కుమారస్వామికి. ఇంత మిగిలినటువంటి పక్షాలు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా సంప్రదించకుండా క్యాబినెట్ ను నిర్ణయం చేసుకున్నాడు. ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోలు అన్నిటిని కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేశారు. హోంశాఖ కానీ, ఫైనాన్స్ కానీ, రక్షణ శాఖ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్లే తీసేసుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నటువంటి పోర్ట్ఫోలియోలు మాత్రమే మిగిలిన పక్షాలకు ఇచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కీ రోల్, 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత జేడీయూ ఉంది. సో వీళ్ళిద్దరు కాదనుకుంటే కనుక ప్రభుత్వం పడిపోతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా కానీ ప్రభుత్వం పడిపోతుంది. సో కాబట్టి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంలో ప్రస్తుతానికైతే నడుపుతున్నారు. కానీ అసంతృప్తి అనేది అప్పటికప్పుడు బయట రాదు కదా. ఆల్రెడీ అసంతృప్తి ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉండి అని అంటే ఎన్సిపి డైరెక్ట్ గా అజిత్ పవార్ పార్టీ డైరెక్ట్ గా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. మాకు అసలు వద్దని చెప్పారు. వాళ్ళు సహాయ మంత్రి ఇవ్వడానికి సిద్ధపడ్డారు, సహాయ మంత్రిని తీసుకోమని చెప్పారు, ప్రపోజల్ పెట్టారు. మాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించారు. మాకు ఇస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రి ఇవ్వండి, అదర్వైజ్ మాకు సహాయ మంత్రి అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే మొట్టమొదట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది ఎవరంటే ఎన్సిపి. అలాగే అక్కడ ఇప్పుడు క్యాబినెట్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా గతంలో కేంద్ర మంత్రి చేసి ఇప్పుడు సహాయ మంత్రి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. సో ఇలా రకరకాలుగా అసంతృప్తి, ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అసంతృప్తి ఒకటి ఉంది. తర్వాత భాగస్వామ్య పక్షాల్లో గెలిచినటువంటి ఎంపీలకు తగిన విధంగా మంత్రి పదవులు ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది.
ఇక నరేంద్ర మోడీ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోని బీజేపీకి ఇచ్చేసుకున్నారు అనేది ఒకటి ఉంది. సో ఇలా రకరకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. నివురు కప్పిన నిప్పులాగా ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఉంది. అది ఎప్పుడు బయటపడుతుంది అనేది అందరిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా స్పందించారు. మమతా బెనర్జీ ఉన్నారు, అసలు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజే, ప్రధానమంత్రి చేసే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే రోజే ఇది రోజుల ప్రభుత్వమేనా అందామా, కొన్ని రోజులు ప్రభుత్వమేనా అని చెప్పేసి ఆవిడ అన్నారు. ఇప్పుడు తాజాగా ఒమర్ అబ్దుల్లా, ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, ఆయన జమ్మూ కాశ్మీర్ కీలకమైన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్. సో ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఏమన్నారు, జాగ్రత్త చంద్రబాబు అండ్ నితీష్, మీరు మీ పార్టీని చీల్చే ప్రమాదం ఉంది, నరేంద్ర మోడీ మీరు జాగ్రత్తగా ఉండండి, కుట్రలు పడుతున్నారు వాళ్ళు అని చెప్పి ఆయన ఇవాళ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇంత తొందరగా అంటే వాళ్ళ సాయంతోనే కదా సార్ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు చీల్చే అవకాశం ఉంటుంది అంటారు? అందుకే నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా నేపథ్యం, రాజకీయ నేపథ్యం, వాళ్ళు చేసేటువంటి వ్యూహాలు అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఇండియా టీంలో ఉండేటువంటి పార్టీ అది. సో వాళ్ళు అలాంటి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే చెప్పింది, రోజుల పార్టీ అని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేటువంటి అర్హత, అనుభవం నరేంద్ర మోడీకి లేదు అనేది కదా ఆవిడ అభిప్రాయం కూడా. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అసలు నరేంద్ర మోడీని తిరస్కరించారు 2024 ఎలక్షన్స్ లో. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన భాగస్వామ్య పక్షాలు అందరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసలు నరేంద్ర మోడీ అనే అతను ప్రధానమంత్రి ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఆయన తిరస్కరించారు ప్రధానమంత్రిగా అనేది చెప్తోంది. ఎందుకంటే 2024 ఎలక్షన్ ఆయన చేసినటువంటి పరిపాలన మీదనే మ్యాండేటరీగా తీసుకుని బీజేపీ వెళ్ళింది. కానీ బీజేపీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. బీజేపీకి మ్యాండేటరీ ఇవ్వలేదు ప్రజలు, బీజేపీని పరిపాలించమని చెప్పి వాళ్ళు ఓట్లు వెయ్యలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు నరేంద్ర మోడీ ఉండటానికి లేదు ప్రధానమంత్రిగా అనేది కాంగ్రెస్ చెప్తోంది. మమతా బెనర్జీ ఏం చెప్తున్నారు, టీఎంసీ చీఫ్, కొన్ని రోజుల పాటే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, అందుకన్నా ఎక్కువ కొనసాగేటువంటి అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒమర్ అబ్దుల్లా ఏం చెప్తున్నారు, భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని లేదంటే జేడీయూని చీల్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ మహారాష్ట్రలో శివసేనను చీల్చేశారు, అలాగే ఎన్సీపీని చీల్చేశారు. అంటే ప్రాంతీయ పార్టీల్ని ఉండకుండా చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ లాంటి బలమైన పార్టీలు అసలు ఉండకూడదు అని చెప్పి బీజేపీ తొలి నుంచి భావిస్తుంది. ఇప్పుడు కాదు, అసలు తొలి నుంచి ఆ పార్టీ యొక్క మూల సిద్ధాంతం, అభిప్రాయం కూడా అదే. ప్రాంతీయ పార్టీలు అనేది ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలు అనేవి దేశ అభివృద్ధికి నిరోధకులు వాళ్ళు. ఆ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనేవి దేశాన్ని ముందుకు నడిపించలేవు, దేశాన్ని అభివృద్ధిని అడ్డుకుంటాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక ప్రాంతీయ పార్టీలో జాతీయతావాదం అనేది బలహీనపడుతుంది, కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ బీజేపీలో ఉంది. ఆ కాన్సెప్ట్ బీజేపీలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు పైకి కనిపించేది కాదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన తర్వాత క్లియర్ గా పైకి కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలను వీలున్నంత వరకు మినిమైజ్ చేసి కూల్చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకనొక సమయంలో జనసేన కూడా బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి ప్రచారం జరిగింది తొలి రోజుల్లో, ఆయన పొత్తు పెట్టుకున్న తొలి రోజుల్లో. శివసేన బీజేపీ యొక్క పొత్తు ఎప్పటి నుంచో ఉంది, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ రెండు పార్టీలు కలిసి ఉండే మహారాష్ట్రలో. అలాంటిది శివసేన 2 ముక్కలు చేసేసింది బీజేపీ. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒమర్ అబ్దుల్లా సూచన చేశారు, చంద్రబాబు జాగ్రత్తగా ఉండండి, నితీష్ కుమార్ జాగ్రత్తగా ఉండండి, మీరు నరేంద్ర మోడీ, అమిత్ షా గేమ్ ఆడతారు, వాళ్ళకి సరిపోయినన్ని, అంటే ఇప్పుడు 240 ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇంకా 32 రావాలి మ్యాజిక్ ఫిగర్ దగ్గర. ఆ 32 రావాలంటే కనుక మీ పార్టీల నుంచి తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఎంపీలని, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఇక ఇతింది కూటమి, ఎన్డీఏ కూటమిలో ఈ ఆల్రెడీ అసంతృప్తులు ఉన్నాయి. కాబట్టి ఈ అసంతృప్తులు అనేవి ఉన్నాయి కాబట్టి బీజేపీలో ఎన్డీఏ కూటమిలో స్టార్టింగ్ లోనే ఈ ముసలం బయలుదేరింది, ఇది ఇప్పుడు రాజుకుంది, బీజం పడింది. అది ఏ స్థాయిలో వెళ్తుంది అనేది మనకు రాబోయేటువంటి రోజుల్లో తెలుస్తుంది. సో ఇది పదలమా కాదా ఈ ప్రభుత్వం అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.